చేనేత కార్మిక నాయకులు టీడీపీ సీనియర్ నాయకులు గుత్తుకొండ ధనంజయరావు పొలిట్ బ్యూరో సభ్యులుగా నియమితులవటం పట్ల ప్రత్యేకించి చేనేత కార్మికుల్లో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. చేనేత రంగ సమస్యలపై సుదీర్ఘకాలంగా పనిచేస్తూ చేనేత కళాకారులకు చేదోడు వాదోడుగా ఉంటున్న గుత్తుకొండ ధనంజయరావు సేవలను గుర్తించి ఈ పదవినివ్వటం మరీ ముఖ్యంగా మంగళగిరి శాసనసభ్యులు రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు, అలాగే టీడీపీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. చేనేత రంగం పట్ల నారా వారి కుటుంబం ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటంతో ఎంతో సంతోషాన్ని ఇస్తోందని పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన సామాన్య కుటుంబ నేపథ్యం గల గుత్తికొండ ధనంజయరావుకు అత్యంత ఉన్నతమైన పొలిట్ బ్యూరో పదవి ఇవ్వటం మామూలు విషయం కాదని, చేనేతలు అంటే నారా లోకేష్ కు ఎంత మక్కువ గుత్తికొండ నియామకం ద్వారా మరోసారి రుజువైందని చేనేత మహిళా కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. గుత్తికొండకు పదవి రావటం అంటే తమ ఇంట్లో పండుగలా ఉందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కుటుంబాల్లో సంతోషం వ్యక్తమవుతోందని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు. నమస్కారం అండి. మేము ఇక్కడ రాజీవ్ గిర్వకల్పులో మగ్గాల షెడ్లో మేము మగ్గాలు నడుస్తూ ఉంటాము. మాకు మా ధనంజయ గారికి పోలిట్ బ్యూరోగా ఈ పదవి ఇవ్వటం మా పద్మశాలీలందరికీ గర్వకారణంగా ఉంది. ఇంతటి పదవిని మా పద్మశాలీకి ఇచ్చినందుకు నారా లోకేష్ గారికి, మంత్రి లోకేష్ గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి మా పద్మశాలీలు మొత్తం రుణపడి ఉంటారు. మా పద్మశాలీని గుర్తుపెట్టుకొని గుర్తించినందుకు చాలా ఆనందంగా ఉంది. మా ధనంజయ గారు మాకు 20 సంవత్సరాల నుంచి బాగా తెలుసు. మా పద్మశాలీకి ఈ హ్యాండ్లూమ్ వీటికి ముందుంటారు, ఏదైనా హెల్ప్ చేస్తాకి ముందుంటారు. ఏదన్నా కష్టం అంటే మాకు ముందు గుర్తొచ్చేది మాకు ఈ ధనంజయ గారు. ఇదివరకు కూడా ఒకసారి మాకు ఈ కూలీలు చాలా తక్కువగా ఉన్నాయి, ఖర్చులన్నీ పెరిగిపోయినాయండి, మరి కూలీలు కొంచెం పెంచాలండి అని మేము ధనంజయ గారికి తీసుకొని చెప్పాము. చెబితే ధనంజయ గారు పాపం ముందున్నారు, ఈ విషయంలో ముందుండి మజూర్లు పెంచేలాగా సర్కార్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి 1 నెల 2 నెలల్లోనే మజూర్లు పెంచారు. మాకు అప్పటి నుంచి అంతకు ముందైనా సరే మాకు ఏ కష్టం వచ్చినా ముందు మేము ధనంజయ గారికి చెప్తాము. మాకు ముందు గుర్తొచ్చేది కూడా ఆయనే. మా పద్మశాలీల కంటే కొంచెం ఆప్యాయంగా మేము చెప్పగలిగే అంత చనువు ఉంది కూడా ఒక ధనంజయ గారితోని ఫస్ట్ నుంచి కూడా. ఏమండి ఈ కష్టం అని మేము బాధ్యతలోకి వెళ్తే అది ఆయన శాయశక్తులా ఆయన ప్రయత్నిస్తారు. అంతటి ఆయనకి ఈ పదవి ఇవ్వటం మా పద్మశాలీలందరినీ గౌరవించినట్టుంది. దీంట్లో నిజంగా మాకైతే పండగ వాతావరణం ధనంజయ గారి ఇంటికి కాదు, మా ప్రతి ఇంటికి వచ్చినట్టు పద్మశాలి కుటుంబాల్లో మేము చాలా ఆనందపడుతున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు కాకుండా రేపు ప్రమాణ స్వీకారం అని తెలిసింది. మేము అందరం తప్పకుండా వెళ్తాం. ధనంజయ గారితో ఆఫీస్ దాకా వెళ్ళి మేము వెళ్ళాలని అనుకుంటున్నాము అందరం కలిసి. నమస్కారం అండి. నా పేరు సంగాబచ్చల్ గంగా భవాని. నేను 35 సంవత్సరాల నుంచి చేనేత వృత్తి చేస్తున్నాను. ధనంజయరావు గారు మాకు 30 సంవత్సరాల నుంచి తెలుసండి. చేనేత వర్గంలో చాలా చురుగ్గా ఎంతగా చాలా బాగా పాల్గొంటారండి. ఏ సమస్య వచ్చినా మేము ధనంజయరావు గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాము. చేనేతలకి అండదండగా ఉంటారండి. మా మంగళగిరిలో ఈ ధనంజయరావు గారికి పొలిట్ బ్యూరో పదవి టీడీపీ తరఫున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నామండి. మా చేనేతలు అందరూ సంతోషపడుతున్నాము. నారా లోకేష్ గారికి, అలాగే మా చేనేతలని ఆదరిస్తున్నారండి భువనేశ్వర్ గారు, అలాగే బ్రాహ్మణి గారు వాళ్ళ భార్య, లోకేష్ గారి భార్య బ్రాహ్మణి గారు చేనేత వస్త్రాలు ధరించి మా చేనేతలని ఎంతో ప్రోత్సహిస్తున్నారండి. మాకు చాలా సంతోషంగా ఉందండి. ధనంజయరావు గారికి ఇంత గొప్ప పదవి వచ్చినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. ధనంజయరావు గారికి అభినందనలు తెలియజేస్తున్నామండి మా చేనేతలు అందరి తరఫున.